హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు మార్నింగ్ 2:30కి ఒక చిన్న హ్యాపీ మూమెంట్ ఫీల్ అయ్యాను. అది మీ అందరికీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ మార్నింగ్ 2:30 అరౌండ్ కి నేను వైజాగ్ వాలంటీరింగ్ కి వెళ్ళాలి ఈ రోజు. సో దానికి బస్ స్టాప్ వరకు వెళ్ళాలి బస్ ఎక్కడానికి. అయితే డాడీ డ్యూటీకి వెళ్ళడం వల్ల అలానే మమ్మీ కొంచెం సిక్ అయ్యారు ఈ రీసెంట్ గా. సో అందుకు నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వచ్చింది. మా ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు వాక్ చేసుకుని వెళ్ళాలి. అరౌండ్ 5 minutes దూరం ఉంటుంది. బట్ స్టిల్ మమ్మీ కొంచెం కంగారు పడ్డారు. ఎలా వెళ్తా ఒక్కదాన్ని కదా 2:30 ఎవరి పేరెంట్స్ ఒక్కరు ఆ టైంకి వెళ్ళడానికి. బట్ నేను వెళ్ళగలను అని చెప్పి ఐ స్టార్టెడ్. వెళ్తే అప్పుడు బస్ ఇంకా రాలేదు. వెయిటింగ్ నడుస్తుండగా అక్కడ జీవింగ్స్ ఆంటీస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు సడన్ గా నేను చూసి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారని. ఒక ఆడపిల్ల నైట్ టైంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో వాళ్ళు వచ్చి అడిగారు కదా, ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు. నేను అన్నాను, లేదంటే ఇలా వైజాగ్ వాలంటీరింగ్ వెళ్తున్నాను, ఇలా బీచ్ రోడ్ కి బస్ వచ్చి పికప్ చేసుకుంటాను మమ్మల్ని, అందుకే బస్ స్టాప్ వెళ్తానంటే వాళ్ళేమో బస్ స్టాప్ దగ్గర వద్దు, మా దగ్గర నించో, బస్ వచ్చి రాయడం వరకు మా దగ్గర ఉండు, ఎందుకంటే మాకు ఆడపిల్లలు ఉన్నారు, సో నిన్ను అలా పంపించాలని అనుకోవట్లేదు, ఇక్కడే ఉంటూ బస్ వాళ్ళకి చెప్పు, వాళ్ళు వచ్చి నేను పికప్ చేసుకుంటారని చెప్పి వాళ్ళు అక్కడే కాసేపు నుంచి ఒక అరౌండ్ 15 minutes మేము అలా మాట్లాడుతున్నాము. వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు, చాలా కనెక్ట్ అయ్యారనమాట. స్టార్ట్ టాకింగ్ అబౌట్ దేర్ కిడ్స్, అంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అని చెప్పి ఇవన్నీ మాట్లాడారు. చాలా హ్యాపీ ఉంది. అప్పటికి బస్ వచ్చింది. ఒక ఆంటీ అయితే కొంచెం ఎక్కువ మాట్లాడారు, నాతో బాగా మాట్లాడారు. బస్ రాగానే నేను బస్ ఎక్కేసాను. కాకపోతే కొంచెం సాడ్ ఫీల్ అయ్యింది, ఎందుకంటే వాళ్ళకి బాగా చెప్పలేదు. అంటే బస్ వచ్చినంత వరకు నాకు కంపెనీ చేశారు, అలానే కొంచెం చక్కగా మాట్లాడారు. మమ్మీ డాడీ రాలేకపోయినా వాళ్ళ తోడు ఉండి బస్ ఎక్కించారు. సో అది కొంచెం మీ అందరికీ చిన్న విషయం సిల్లీ అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే నేను అందరికీ షేర్ చేయాలనుకున్నా. బట్ వాళ్ళకి నేను బాగా చెప్పలేదు. బస్ ఎక్కి నేను ఎంజాయ్మెంట్ లో వెళ్ళిపోయాను. హోప్ నేను బాగా చెప్పుంటే బాగుండు అని నాకు అనిపించింది. సో అంటే ఇది చెప్పాలనుకున్నా, నచ్చకపోయినా ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్. అంతే. బాయ్ బాయ్.